అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. అవునా నిజమా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రారో రారో నా శివకాశి నేను రా దెంగే అగ్గిరాజేసి సిగ్గు చేస్తే నేనెప్పుడు సిగ్గుపడను. లేసిపోతే ఇది ఇంకా లేస్తుంది, అది పడుకుంటుంది. అంటే ఎస్ లేసిపోతే చెట్టు మీద మ్యాంగోలా. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓకే సెకండ్ అండి. బ్యాక్ క్యాక్. అమ్మాయి నడువు కనిపించట్లేదు మాస్టర్. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. సూపర్. ఎవర్రా మీరంతా? అరే ఏంట్రా ఇది? రావట్లేదా? నా వలపు కిరీటం బ్యాక్ క్యాక్. తలపైనే ధరించు నీ ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది. చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు. లోపలేం లేదు డొల్లా. నీ చెనుకులకే వేస్తా నా ఓటు. అది అవదమ్మా. ఎవర్రా మీరంతా? ఒక్కరోజు నీకు కాల్ చేశా, ఎందుకు? స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది నీకు నువ్వు మోసం చేసావని, నీకు అర్థమైందని, నీకు తెలిసిందని నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదు సార్. అబ్బో చాలా ఎమోషన్ అవుతున్నాడు. ఎక్కడికి రా? మరెందుకురా నీకు? ఆఫీస్కి. ఈరోజు గాంధీ జయంతి కదా, హాలిడే. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మర్చిపోయాను రా. గాంధీ జయంతి మర్చిపోవడం ఏంట్రా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం చేయమంటావరా? ఒకటి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండాలి. ఆ ఒకటి కోసం 31 వరకు కష్టపడాలి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతా డబ్బు మహిమ. నీ దగ్గర ఎంత ఉన్నాయరా? అలా అడగండి చెప్తాను. చెప్పు. 500 ఉన్నాయిరా. అవునా? ఈ జనరేషన్ లో చాలా మందికి స్వాతంత్రం ఎప్పుడొచ్చిందో ఎలా వచ్చిందో కూడా తెలియదు. అందుకేరా మన జీవితం దేని చుట్టూ అయితే తిరుగుతుందో దాని మీద ఆయన బొమ్మ ఉంటుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? కళ్ళల్ల ద్రాక్ష పళ్ళు, బుగ్గల యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోట లెక్కున్నావు. దాన్ని కాదు బాబో, వెరీ టూ మచ్. పలసరు బైక్ మీద రార బాబా, వస్తున్నా వచ్చేస్తున్నా. నేనటంటి దాన్ని కాదు బాబో, పలసరు బైక్ మీద రార బాబా. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. నాకు ఒక గన్ ఇస్తారా? సార్ ఏంటి సార్ అది? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? బాగా పెట్టు. అలా అడగండి చెప్తాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి 4 పెళ్లి, 4వ పెళ్ళాం జగనా?
ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ఎవరిదన్నా లేచిపోయిన పెళ్ళిళ్ళు ఎవరిదన్నా చేయించారా? అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్, ఎవరికి తెలియకుండా. చదువు అయిపోయిన తర్వాత ఇంట్లో చెబుదాము, ఒప్పుకోకపోతే సర్టిఫికేట్ చూపిద్దాం అన్నారు. కానీ ఫైనల్ ఇయర్ అయ్యేటప్పుడు వాళ్ళే చింపుకొని వెళ్ళిపోయారు. అది చూసారా సార్ డబుల్ యాక్షన్. దూరంగా ఉండు, ప్రేమతో ఉండు, దగ్గర రాకు, దెబ్బలు తినకు. అర్థమైతుందా? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో, కానీ పాన్ ఫిల్మ్స్ ఉన్నాయి తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఫిల్మ్స్ చేశాడు. ఈ సీక్రెట్ ఎవ్వడు చెప్పాడు, నేను తప్ప. టాలీవుడ్ లా సున్షిత్ అనే హీరో తప్పితే ఎవ్వడు చెప్పాడు. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. మాకు తెలుసులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.